దేవుని యొక్క సంకల్పం, ఆయన పిలుపు లేకపోతే దేవుని పని ఎవరు చేయలేరు. తల్లి గర్భములో పిండముగా ఏర్పడిన మునుపే దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన తన దాసుడు రాజుగారు, దేవుడు ఆయన భారమైన పనిని వారికి అప్పగించారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి నా పేరు అనిల్ కుమారు. నేను విజయవాడలో 2 స్థలాలలో పరిచర్య చేస్తున్నాను. సుబ్బరాజు నగరు, ఇక్కడ ఎల్బిఎస్ నగర్లో, అలాగే మరి గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలం రాజధాని ఏరియాలో శాఖమూరు అనే గ్రామములో అక్కడొక చోట, అలాగే నూతక్కిలో కూడా దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన పరిచర్యలో ఇంతవరకు దేవుడు నన్ను కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈ బాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా దైవజనులు రాజుగారు పరిచయం అయ్యారు. చాలా మంచి ఆత్మీయులు, నిజంగా సౌమ్యులు, మంచి సౌమ్యులు, ఆత్మీయులు. నిజంగా దేవుని సన్నిధానములో ఎంతో ఆత్మ సంబంధంగా దేవుని పనిలో వారు కొనసాగుతూ ఉన్నారు. వారితో నేను కూడా ఈ యొక్క ఆత్మీయమైన పరిచయం వారితో కలిగి ఉండటాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచిన విధానమునకు స్తోత్రాలు. అల్పుడను బలహీనుడను మీ పక్షంగా నిలబడుతూ ఉండగా మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. గడిచిన ఉపవాస దినాలు, ప్రార్థన కొడుకులు బట్టి వందనాలు. ఈ దినమును బట్టి, అలాగే జరగబోయే రోజులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యము ద్వారా మాతో సంఘముతో మాట్లాడి బలపరచి మీరే మీ నామానికి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఇది 5వ రోజు ఉపవాస ప్రార్థనలో మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి దేవుడిచ్చిన భాగ్యముకై ప్రభుని గణపరుస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునో కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దారిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును
నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథం అంతటికి చివరి పుస్తకం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటికి కూడా ఇది చివరి పుస్తకం. ప్రారంభపు పుస్తకము ఆది కాండం అయితే చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథములో మానవుని యొక్క ముగింపు, సృష్టి యొక్క ముగింపు, సంఘము యొక్క ముగింపు గురించి మనము చూస్తాం. సాతాను యొక్క ముగింపు గురించి కూడా మనము చూస్తాం. దేవుని రాకడ ఏ విధంగా వస్తుంది, రాకడ జరిగిన తరువాత ఏ ఏ పరిస్థితులు, ఏ ఏ సన్నివేశాలు ఎదుర్కోవలసి వస్తుందో, విడువబడిన వారు, ఎత్తబడిన వారు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథములో ఎక్కువగా మనము చూస్తాం. ప్రకటన గ్రంథమును ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా చదవాలి. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా చదవవలసిన పుస్తకం ప్రకటన గ్రంథం. బైబిల్ గ్రంథం అంతటిని కూడా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా చదవాలి. అయితే దీంట్లో ప్రకటన గ్రంథం ఉంది. దీన్ని మరెక్కువగా మళ్ళీ 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 ఏం చేయాలి? ప్రకటన గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, ఖచ్చితంగా చదవాలి. అయితే సాతానుకి ఇష్టము లేనిది ప్రకటన గ్రంథం, అపవాదికి ఇష్టము లేనిది ప్రకటన గ్రంథం, యోబు గ్రంథం, యోబు పుస్తకం. ఎందుకంటే యోబు పుస్తకములో సాతానుని యోబు జయించాడు. అందుకే వాడికి అపవాదికి ఇష్టం ఉండదు. ప్రకటన గ్రంథములో కూడా సాతాను పతనము గురించి వ్రాయబడి ఉంది. అందుకే వాడికి కూడా ఇష్టం ఉండదు. ఎక్కువ మంది చేత ప్రకటన గ్రంథాన్ని కూడా చదవనివ్వడు. దేవుని బిడ్డలు ఖచ్చితంగా ప్రకటన గ్రంథాన్ని, ఈ యొక్క బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి, ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయములో మనము చూస్తున్నాం. ఈ 7 సంఘములలో ఒక సంఘమే ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముల గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఈ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న ప్రాముఖ్యత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సంఘమునకున్న ఆధిక్యత, ప్రాముఖ్యత ఏమిటి అంటే, నీవు నా వాక్యమును, నా నామమును ఎరుగనలేదు. ఈ రోజున దేవుని సంఘములో దేవుని బిడ్డలు ఆయన నామమును ఎరిగినటువంటి వారిగా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ఆయన నామమును నేను ఎరుగను, ఆయన ఎవరు నాకు తెలియదంటారు కొంతమంది. బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు, దేవుని సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలకి ఏదైనా కష్టం ఎదురైనప్పుడు, ఈ రోజున చాలా మంది, కొంతమంది చెప్పే ఒక మాట ఏమిటంటే, నాకు తెలియదండి, నేను ఎరగనండి, దేవుని ఎరగనండి అంటారు. రక్షణ పొంది కూడా, వాక్యమును ఎరిగి కూడా ఈనాడు చాలా మంది అదే విధంగా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘము ఎలా ఉంది అంటే, ఈ సంఘము నీవు నా నామమును ఎరుగను అనలేదు. హల్లెలూయా. నా నామమును నీవేం చేయలేదు, ఎరుగను అనలేదు. ఎప్పుడంటాము మనము ఆయన ఎవరు నాకు తెలియదండి అని? ఎప్పుడంటాము? పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసయ్యతో తిరిగిన పేతురు, యేసు ప్రభు వారితో ఉన్న పేతురు, 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నటువంటి పేతురు, యేసయ్యను సిలువేస్తున్న సమయంలో, ప్రియులారా, మరుసటి రోజు సిలువేస్తారు, ఆ ముందు రోజు రాత్రి పూట
ఒక చిన్న పిల్ల దగ్గర పేతురు ఏం చేశాడు? అబద్ధం ఆడుతున్నాడు. చిన్న పిల్ల అంటుంది, ఇదిగో నీవు ఆయన శిష్యుడివే కదా, నీవు ఆయన శిష్యులలో ఒకడివి కదా అన్నప్పుడు ఏమండి పేతురు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. చిన్నపిల్ల దగ్గర అబద్ధం ఆడాడు, ఇంకో చోట అబద్ధం ఆడాడు, ఇంకా సేపటికి మరొక చోట కూడా ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఈ లోపల కోడి కూసింది, కుక్కురొక్కురో అని కోడి కూసింది. అప్పుడు ప్రభు చెప్పిన మాట పేతురికి జ్ఞాపకం వచ్చి, ఆ ముందు రోజే ప్రభు చెప్పారు, నీవు రేపు నన్ను ఎరుగవని మమ్మారుని ఏం చేస్తావు? బొంకుతావు, అబద్ధం ఆడతావు అనే మాట, ఆ చెప్పిన మాట పేతురికి జ్ఞాపకం వచ్చి అవతలికి పోయి కన్నీరు కారుస్తాడు, పశ్చాత్తాపడతాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుతో ఉన్న పేతురు, యేసయ్యను వెంబడించిన పేతురు ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశాడు, ఎంతమందిని బ్రతికిస్తే కళ్ళారా చూశాడు, ఎంతమందిని కుష్ఠవ్యాధి కలిగిన వారిని, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారిని బాగు చేస్తే ఎంతమందిని పేతురు చూశాడు. ఇప్పుడు శ్రమ వచ్చే సమయానికి, శ్రమ రాగానే, కష్టము రాగానే పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరుగను. ఈ రాత్రి దైవ జనాంగమా, దేవుని బిడ్డ సంఘములో దేవుని వాక్యమును వింటూ ఆత్మీయముగా బలపడుతున్న నీవు ఆధ్యాత్మిక జీవితములో ప్రభువుని ఎరుగుతూ నీవు ఇంకా కొనసాగాలి. కష్టం కలిగిన, శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, ఆయన ఎవరు నాకు తెలియదు అనే మాట, ఆయన వాక్యము నాకు తెలియదు అనే మాట నీ నోట రాకూడదు, రాకూడదు. మన జీవితంలో, మన కుటుంబములో అన్ని బాగున్నంత సేపు దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు బలవంతుడు, దేవుడు ఎంత మంచివాడు, బాగున్నంత సేపు ఇలా మాట్లాడతాం. ఏదైనా కష్టం కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఏమంటే దేవుడిని మనము అనాలోచనగా ఎంచుతాం. భక్తిహీనులు మాట్లాడినట్లుగా మాట్లాడతారు, అవిశ్వాసులు మాట్లాడినట్లుగా మాట్లాడతారు. దేవుని కార్యమును ఎన్నో చూచినప్పటికీ కూడా ఆయన నామమును ఎరుగము అన్నట్టుగా ఈనాడు చాలా మంది జీవితాలు ఉంటాయి. ఈ కడవరి కాలములో, ఈ అంత్య దినాలలో అలాగున మీరు ఉండకుండా దేవుని సన్నిధిలో ఆయనను ఎరుగుతూ ఆత్మీయంగా బలపడుతూ వర్ధిల్లుదురుగాక. ఆమేన్ చెప్తాము గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని రాకడ దినాల్లో మనమున్నాం. యేసయ్య రాకడ ఆసన్నమైనది, ప్రభు రాకడ త్వరగా రాబోతూ ఉన్నది. ఆయన నామమును ఎరుగలేదా? నీవు ఎరుగు. ఎరిగి ఉన్నావా? కడవరకు నీవు నమ్మకంగా జీవించు. దేవుడు నిశ్చయముగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథములోనే మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొన్ని దినాలే ఏదైనా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, విశ్వాసి, క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ప్రభువుని ఎరిగిన వ్యక్తి కొన్ని దినాలే, కొంతకాలమే ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అయితే నీవు కడ వరకు నమ్మకముగా ఉండే దేవుని సంఘములో, చివరి దాకా నమ్మకముగా దేవుని సంఘములో నీవు ఉన్నట్లయితే గనక నీకు దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు? జీవ కిరీటము అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవ కిరీటం.
దేవుని సంఘములో ఉన్న నీవు నమ్మకంగా ఉండాలి. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ పరిస్థితుల గుండా నీ ఆత్మీయ జీవితము కొనసాగుతున్నప్పటికీ కూడా నీవు ఎలా ఉండాలి అంటే నమ్మకముగా, సంఘములో నమ్మకముగా, దైవ సేవకుని ఎడల నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండు వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకముగా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా దేవుడు వారిని నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీవు నమ్మకంగా ఉండాలి, నీ కుటుంబం నమ్మకంగా ఉండాలి. దైవ సేవకుడి దగ్గర ఒక మంచి సాక్ష్యము కలిగిన కుటుంబముగా, ఒక మంచి సాక్ష్యము కలిగిన విశ్వాసిగా, వ్యక్తిగా నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, ప్లస్ చేస్తాడు. దేవుని బిడ్డ ఉన్నతమైన దీవెనల చేత ప్రభువు నిన్ను ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నింపుతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తున్నాము 3వ అధ్యాయములో ఇంతకడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగ్యములోనే మనం చూసినట్లయితే 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొని వంటివి కనుక భూనివాసులను శోధించుటకు శోధన కాలం అంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్నేం చేస్తాను? కాపాడేదను. నేను నిన్ను కాపాడుతాను. నీవు దేవుని నామమును ఎరిగి ఉన్నట్లయితే, దేవుని రక్షణ కలిగి ఉన్నట్లయితే, దేవుని నామమును కలిగి నీవు నమ్మకముగా దేవుని సంఘములో జీవించినట్లయితే, శోధన కాలములో దేవుడు నిన్నేం చేస్తాడు? కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిశ్చయముగా నిన్ను దేవుడు కాపాడతాడు. శ్రమ నుండి కాపాడతాడు, శోధన నుండి కాపాడతాడు, సాతాను యొక్క ఉత్సు నుండి దేవుడు నిన్ను కాపాడతాడు. నిశ్చయముగా ప్రభు నిన్ను కాపాడతాడు. ఆయన మనను కాపాడే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, 11వ వచనం, 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా ఏం చేయాలి? పట్టుకో. ఏం పట్టుకోవాలి? మనం ఏం కలిగి ఉన్నాం? ఏం కలిగి ఉన్నాము? మనము రక్షణ కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నామండి? రక్షణ పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు రక్షణ పొందావు. మొట్టమొదటిగా నీవు ఏమి కలిగి ఉన్నావో తెలుసా? నీవు రక్షణ కలిగి ఉన్నావు. యేసయ్య రక్తములో నీవు కడగబడ్డావు. నీ రక్షణను నీవు కాపాడుకోవాలి. నీ రక్షణను నీవు కాపాడుకుంటూ నీవు గట్టిగా దాన్ని పట్టుకోవాలి. రక్షణ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితంలో నీవు కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. పాపములో ఉన్న నిన్ను, లోకములో ఉన్న నిన్ను, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న నిన్ను దేవుడు వెలుగులోకి నడిపించాడు. వాక్యము ద్వారా, ఇదిగో ఆయన సువార్త ద్వారా వెలుగులోకి నిన్ను నడిపించాడు. ఆయన వెలుగులోకి నిన్ను నడిపించాడు. రక్షణ మార్గంలోకి నిన్ను నడిపించాడు. రక్షణ పొందిన నీవు నీ రక్షణ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి. దాన్ని గట్టిగా నీవేం చేయాలి? పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు బయటికి వెళ్ళిన తర్వాత, పనికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఎక్కడికైనా సమాజంలో నీవు బంధువుల మధ్యకో, లేకపోతే నీవు ఎర్రగని ప్రాంతానికో వెళ్ళినప్పుడు
నీ సాక్ష్యమును కాపాడుకోవాలి. సంఘములో మాత్రమే కాదు, సమాజములో, నీవు 10 మందిలోనే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ రక్షణ సాక్ష్యాన్ని ఏం చేయాలి? నీవు కాపాడుకొనుటయే గట్టిగా పట్టుకొనుట. సాక్ష్యము కాపాడుకోవాలి. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలకి సంఘములో సాక్ష్యం ఉంటది, సంఘం వెలుపల సాక్ష్యం ఉండదు. మందిరములో మంచి సాక్ష్యం ఉంటది, ఇంటి దగ్గర సాక్ష్యం ఉండదు. కొంతమందికి బయటికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం ఉండదు. నీవెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, నీ సాక్ష్యమును నీవేం చేయాలి? కాపాడుకోవాలి. దాన్ని గట్టిగా నీవు పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ కలిగిన, కష్టము కలిగిన, నిందలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ సాక్ష్యమును నీవు కాపాడుకో. నీ సాక్ష్యమును నీవు కాపాడుకో. లూకా సువార్తలో మనము గమనిస్తే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు ఉండగా దొంగలు అతన్ని పట్టుకొని అతన్ని గాయపరచి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న వస్త్రాలన్నీ దోచుకొని కొర్ర ప్రాణముతో అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. యెరూషలేములో ఉన్నంత కాలం క్షేమంగా ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుని సంఘం, యెరూషలేము అనగా దేవుని సహవాసం, దేవుని సన్నిధి, దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు ఉన్న స్థలమని. ఆ స్థలములో ఉన్నంత సేపు అతడు క్షేమముగా ఉన్నాడు. యెరూషలేమును విడిచి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడంట. యెరికో అనగా ఏమండి? పాపకరమైన లోకం, శాపగ్రస్తమైన లోకం. ఐగుప్తు అనుభవం యెరికో అనగా, ఐగుప్తు సహవాసం. యెరికో వైపుకి అతడు దిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దొంగల చేత అతడు చిక్కబడ్డాడు, గాయపరచబడ్డాడు. అతని దగ్గర ఉన్న వస్త్రములన్నీ వారు దోచుకున్నారు. కొర్ర ప్రాణముతో అతను వదిలి వెళ్ళిపోయారు. అతని దగ్గర ఉన్న విలువైనవన్నీ కూడా దొంగలు ఏం చేశారు? చెప్పడం ఏం చేశారు? దోచుకొని వెళ్ళిపోయారు. అంటే అర్థమేమిటి? నీవు లోకములోనికి వెళితే, లోక సంబంధమైన వాటిలోనికి వెళితే నీ సాక్ష్యము కోల్పోతావు, నీ రక్షణను కోల్పోతావు, ఆధ్యాత్మికమైన స్థితిని నీవు నష్టపరుచుకుంటావు. అపవాది వాటిని దోచుకుంటాడు. అందుకే అవి అపవాది దోచుకోకుండా ఉండాలంటే దేవుని సంఘములో నీవు నమ్మకముగా ఉండవు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సహవాసము నీకు ఉండాలి, దేవుని వాక్య సహవాసము నీకు ఉండాలి, ప్రార్థన సహవాసము నీకు ఉండాలి. ఇదిగో దేవుని సంఘములో నమ్మకముగా నీవు ఉన్నప్పుడు ఎక్కడ అపవాదికి చోటు నువ్వు ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనమును చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము నుండి, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను, దేవునికి ప్రియులైన పిల్లలుగా మీరు ఉండాలి. పరిమళ వాసనగా మనము ఉండాలని మన నిమిత్తము క్రీస్తు మన కొరకు బలియాగమైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు పరిమళ వాసనగా, ఆత్మ సంబంధమైన ఒక పరిమళ వాసనగా దేవుని సంఘములో, సమాజములో నీవు ఉండాలి అని క్రీస్తు నీ కొరకు సిలువలో బలియాగమైపోయాడు. ఆయన రక్తమును కార్చాడు, ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేశాడు.
ఎందుకో తెలుసా? నీవు ఏ వాసనగా ఉండాలి? పరిమళ వాసనగా నీవు ఉండాలి. నీకున్న రక్షణ సాక్ష్యం పరిమళ వాసన కలిగినటువంటిది. ఆ రక్షణ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి. ఆ రక్షణ సాక్ష్యమును నీవు కోల్పోకూడదు, నీవు విడిచిపెట్టకూడదు. జాగ్రత్తగా నీవు దాన్ని గట్టిగా నీవు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ సాక్ష్యాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి. నీతిని కలిగి ఉన్న నీతిని గట్టిగా నీవు పట్టుకోవాలి. పరిశుద్ధతను, మూడవది పరిశుద్ధతను కలిగి ఉన్న పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజున పవిత్రత, పరిశుద్ధత నీలో ఉండాలి. మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మనము పరిశుద్ధంగా బ్రతకటమే దేవుని చిత్తము. దేవుని సంఘములో నీవు ఎలా ఉండాలి అంటే, నీవు పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీవు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట 4వ అధ్యాయము 3వ వచనము నుండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏది దేవుని చిత్తము? నీకున్న పరిశుద్ధత, నీకున్న పవిత్రత, నీకున్న సాక్ష్యమును ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, ఏ విధంగా దుష్టుడు దాన్ని దోచుకోకుండా నీవు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. నీవు ఎరిగి ఉండాలి. నీవు దాన్ని ఎరిగిన వ్యక్తిగా నీవు నడుచుకోవాలి. ఎరగకుండా నీవు ఉండకూడదు. ఏదో వచ్చి వెళ్ళిపోయే వారిగా కాకుండా అది ఎరిగిన వ్యక్తిగా, దాన్ని కాపాడుకునే వ్యక్తిగా దేవుని కొరకు మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం కూడా మనము చదివితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం 14, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడాలంటే మనలో ఏముండాలంట? చెప్పండమ్మా, ఏముండాలి? పరిశుద్ధత నీలో ఉండాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో, నీ సాక్ష్యములో, నీ క్రియలలో ఏముండాలి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధతని నీవు గట్టిగా పట్టుకోవాలి. దీన్ని కాపాడుకోవాలి. ఈ రోజున మనం లోక సంబంధమైన వాటిని గట్టిగా పట్టుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన వాటిని పట్టుకోవట్ల. గట్టిగా వాటిని కలిగి ఉండట్లా. లోకానుసారమైన ధనాన్ని కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, బంగారమును కానివ్వండి, ఈ భూ సంబంధమైన విలువైన వాటిని గట్టిగా పట్టుకొని పోకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. కానీ నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన, మహిమలో చేర్చగలిగిన, దేవుని రాజ్యములో మనము ప్రవేశించగలిగిన వాటిని గట్టిగా కాపాడుకోవట్లేదు. ఈ రోజున ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టట్లేదు చాలా మంది. ఆత్మానుసారమైన వాటి మీద దృష్టి కలిగి ఉండట్లేదు ఈ రోజున చాలా మంది. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ,
నీవు వేటి మీద దృష్టి కలిగి ఉన్నావు? ఆత్మ సంబంధమైన వాటిని నీవు గట్టిగా నీవేం చేయాలి? నీవు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కలిగిన దానిని నీవు గట్టిగా నీవు పట్టుకోవాలి. ఏం కలిగి ఉన్నాం మనం? రక్షణ కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నావు? సాక్ష్యము కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? నీతిని కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాము? పరిశుద్ధత కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత కలిగి ఉన్నాం. పెళ్లి కుమారుడిగా యేసయ్య ఈ లోకానికి రాబోతున్నాడు. వధువు సంఘముగా మనము ఆయనను ఎదుర్కోవలసిన వారిగా ఉన్నాం. ఎదుర్కోవలసినటువంటి వారిగా ఉన్నాం. పెళ్లి విందుకి ఒక ఆయన పెళ్లి వస్త్రము లేకుండా వెళ్ళాడట. ఏ వస్త్రము లేకుండా వెళ్ళాడు? పెళ్లి వస్త్రం. పెళ్లి వస్త్రము లేకుండా పెళ్లి విందుకి వెళ్ళిన వ్యక్తిని చూచి ఏమన్నాడండి ఆయన? పెళ్లి వస్త్రము లేకుండా నీవు ఇక్కడికి ఎలాగో వచ్చావు? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలోనికి పడద్రోయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. ఏం కోల్పోయాడు అతడు? పెళ్లి వస్త్రం కోల్పోయాడు. పెళ్లి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆత్మ సంబంధమైన వాటిని నీవు పోగొట్టుకోమాక. దేవుడు తన సేవకుల ద్వారా ఇక్కడ నీకు బోధించే మాటలు, ఉపదేశం, దేవుని వాక్యం, దేవుని మాటలు ఆత్మ సంబంధంగా ప్రభు రాకడకు అవి సిద్ధపరిచేవిగా ఉన్నాయి. ఆత్మ సంబంధంగా వాటిని నీవు నెమరు వేసుకుంటూ ఆత్మ సంబంధంగా నీవు వెలిగించబడుతూ, ఇంకా వెలిగించబడుతూ, ప్రకాశించబడుతూ ఆత్మ సంబంధమైన వాటిని నీవు కాపాడుకుంటూ ప్రభు రాకడకై సిద్ధపడాలి. అది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ, దేవుని బిడ్డల యొక్క నిరీక్షణ. కేవలం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే కాదు మనకు కావలసింది. పర సంబంధమైన దీవెన, పర సంబంధమైన ఆధిక్యత, పర సంబంధమైన బహుమానము, కిరీటము, మహిమ వస్త్రము, తెల్లని వస్త్రము,
జీవ కిరీటము, మహిమ కిరీటము, వాడబారని కిరీటము దేవుడు మన కొరకు పరలోకములో దాచి ఉంచాడు. అది పొందుకోవడానికి ఇక్కడ సంఘములో నీవు సిద్ధపడాలి. ఆత్మ సంబంధమైన ప్రతీది కూడా నీవు కాపాడుకుంటూ గట్టిగా నీవే చేయాలి, వాటిని పట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నామకార్థ క్రైస్తవ్యంగా మనం జీవించకూడదు. నామకార్థమైన దేవుని బిడ్డలుగా మనం ఉండకూడదు. ఈ లోకములో మనం జీవిస్తే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళే జీవిస్తాం. కానీ దేవుని రాకడొస్తే ఈ లోకములో మనం కన్ను మూసిన తర్వాత యుగా యుగాలు ఎవరితో జీవిస్తామో యేసయ్యతో జీవిస్తాం. హల్లెలూయా. అందుకే నీవు కలిగిన దానిని నీవేం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? నీవు గట్టిగా పట్టుకోవాలి. ఒక ఆమెకు 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయంట? ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం ఎలాగో పోగొట్టుకుంది. ఒక రోజున లెక్క పెట్టుకుంటే 9 ఉన్నాయి. అయ్యో, ఒక వెండి నాణ్యం ఏమైంది? ఎక్కడ పోయింది? ఎక్కడ పోగొట్టుకున్నా నేను అని వెతకడం ప్రారంభించింది. ఆమెకు దొరకలేదు. దీపమును వెలిగించి ఆమె వెతకడం ప్రారంభించింది. ఇల్లంతయు ఊడ్చి వెతకగా వెండిన ఆమెకు దొరికింది. అది దొరికేదాకా వెతికింది. దొరికే వరకు ఆమె వెతుకుతానే ఉంది. దీపమును వెలిగించి అంటే అర్థం ఏంటంటే ఆమె చీకటిలో వెతకలేదు, వెలుగులో వెతికింది. ఏమంటే చీకట్లో వెతికితే నువ్వు పోగొట్టుకున్నది నీకు దొరుకుద్దా? నీవు వెలుగులో వెతకాలి, వెలుతురులో వెతకాలి. వెలుగు అంటే దేవుని వాక్యం. వెలుగు అంటే వాక్యపు వెలుగు. ఏదైతే నీవు నష్టపోయావో, ఏదైతే నీవు కోల్పోయావో, వాక్యపు వెలుగులో నీవు దాన్ని వెతికితే, జాగ్రత్తగా వాక్యపు వెలుగులో నీవు దాన్ని వెతికితే అది నీకు దొరుకుతుంది. పోగొట్టుకున్న దాన్ని నీవు సొంతం చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజున నీవు ఏం పోగొట్టుకున్నావు? ఏది కోల్పోయావు? సమాధానం కోల్పోయావా? దేవుని ఆత్మని కోల్పోయావా? రక్షణ సాక్ష్యాన్ని కోల్పోయావా? దైవ నీతిని కోల్పోయావా? ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా? నమ్మకత్వాన్ని కోల్పోయావా? యథార్థతని కోల్పోయావా? ఏది నీవు కోల్పోయావు? ఆత్మ సంబంధంగా దేవుని సంఘములో, దేవుని సన్నిధానములో నీవు దాన్ని వెతికినప్పుడు, వాక్యపు వెలుగులో దాన్ని వెతికినప్పుడు అది నీకు దొరుకుతుంది. అది నీకు దొరుకుతుంది దేవుని బిడ్డ. అందుకే అది దొరికేదాకా నీవు దాన్ని ఏం చేయాలంట? నీవు వెతుకుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెతుకుతూనే ఉండాలి. దేవుడు మంచి దైవజనులను మీకు అనుగ్రహించాడు. ఉపదేశించి వాక్యాన్ని బోధించి దేవుని రాకడకై సిద్ధపరచగలిగిన, దేవుని ఆత్మ కలిగిన దైవజనుని ప్రభు మీకు అనుగ్రహించారు. ఆ వాక్యపు వెలుగులో నువ్వేం చేయాలంటే నష్టపరుచుకున్నవి, పోగొట్టుకున్నవి వెతికి నీవు మరలా సంపాదించుకో. ఒకటి పోయిందిగా ఇంకోటి ఉంది కదా అని అనుకోమాక. ఒకటి పోయిందిలే, ఒకటి ఉంది కదా అని నీవు ఆ ఉన్నదాంతో నువ్వు తృప్తి చెందొద్దు. పోయిన దాన్ని కూడా నీవు వెతకాలి, దాన్ని నీవు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి మనము చదువుదాం. అయితే ప్రభు దినము దగ్గర వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాత్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును.
భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవను. ఇవన్నీ ఇట్లా నయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని నయమైపోవునట్టు మహావేంద్రముతో కలిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంట మనము? దేవుడి సంఘము ఎలా ఉండాలి? నీవు జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోయిన దినము రాబోతూ ఉన్నది. దేవుని రాకడ కొరకు కనిపెట్టచ్చు. ఆశతో దాన్ని అపేక్షించచ్చు. ఇదిగో పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఎలా ఉండాలంట? ఎంతో జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అపవాది నీ దగ్గర ఉన్న వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని వాడు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? ఆలోచిస్తున్నావా? అందుకే దేవుని సంఘములో మెళకువగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతకొచ్చు తిరుగుతున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీవు కలిగిన సాక్ష్యం, నీవు కలిగిన నీతి, నీవు కలిగిన రక్షణ, నీవు కలిగిన పరిశుద్ధత, ఇవన్నీ కూడా నీవే చేయాలి. గట్టిగా జాగ్రత్తగా గట్టిగా నీవే చేయాలి. పట్టుకోవాలి. నమ్మకత్వం కలిగి దేవుని సంఘములో ఉండాలి. యథార్థత కలిగి దేవుని సంఘములో నీవు ఉండాలి. నీ తుది శ్వాస విడిచిపెట్టే వరకు, ఏమండి, నీ ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా దేవుని సంఘములో నువ్వు ఎలా ఉండాలంట? నీవు చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదివితే, ఉపదేశించువానికి ఉపదేశము పొందువాడు మంచి పదార్థములన్నిటిలో కూడా ఏమి చేయాలంటండి? ఉపదేశించువారు మీ దైవజనుడు, మీ సంఘ కాపరి. ఉపదేశమును మీరు పొందుతున్నారు. ఉపదేశము పొందుతున్న మీరు మంచి పదార్థములన్నిటిలో కూడా ఏమి ఇవ్వాలంట? మీ దైవజనుడు ఎప్పుడు కూడా మీకు గుర్తుకు రావాలి. ప్రతి క్షణం, అన్ని సమయాలలో కూడా దైవజనుడు నీకేమి రావాలి? జ్ఞాపకము రావాలి. దేవునికి స్తోత్రం. మంచి పదార్థాలు అంటే మనం ఎన్నో అనుభవిస్తాం. మంచి పదార్థాలు ఎన్నో కొనుక్కుంటాం. మంచి పదార్థాలు ఎన్నెన్నో కొనుక్కుంటాం. వస్త్రాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మంచి పదార్థములన్నిటిలో కూడా నీవు ఇదిగో దైవజనుడికి నీవు ఏమి ఇవ్వాలంట? నీవు ఆత్మీయంగా నన్ను పోషిస్తూ, ఆత్మీయంగా నిన్ను పోషిస్తూ, ప్రభు రాకడికే నిన్ను సిద్ధపరుస్తూ, దేవుని మహిమలో నీవు ఎత్తబడాలని నీ కొరకు రేయి పగలు శ్రమించి కష్టపడి ప్రార్థించుచు, కడుపు కట్టుకొని ప్రార్థించుచు, వేకువ జామున లేచి ప్రార్థించుచు, నిన్ను బట్టి, నీ కుటుంబమును బట్టి, నీ బిడ్డలను బట్టి, ఓ దేవుని బిడ్డ, నీ కొరకు అంకలార్చుచు ప్రార్థించుచున్న నీ దైవజనుని ఎడల నీవు నమ్మకము కలిగి ఉండాలి. ఇదిగో మంచి పదార్థములన్నిటిలో కూడా నీవు ఆయనకి ఏమి ఇవ్వాలంట? భాగము నీవు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇస్తున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా నీవు భాగమును
నీవు తీయాలి. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉండే వాళ్ళలో ఇది గొప్ప లక్షణం. ఇది దేవుని సంఘములో నమ్మకత్వం కలిగి ఉండే వాళ్ళలో ఉండే ఒక గొప్ప లక్షణం. దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? నమ్మకం కలిగిన విశ్వాసిగా నీవు ఉన్నావా? ఇదిగో నీవు నమ్మకంగా ఉంటూ దేవుని సంఘములో మాదిరిగా నీవు ఉంటూ ఉన్నావా? నీకు కలిగిన వాటిని గట్టిగా నీవు పట్టుకున్నావా? ఏదో లేకపోతే ఆలోచనగా ఏదో రావడం వెళ్ళిపోవటం ఏదో అలా జ్ఞాపకార్థంగా ఉంటూ ఉన్నావా? ఈ రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదు. నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనమనండి. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు, నేనే ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మములకుండా ఆ పట్టణముల లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. అందరూ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రభు వారు ఇస్తున్న లాస్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయను, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని. ఎందుకో తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలకు తగిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ జీతం నేను తీసుకురాబోతున్నాను. సంగమా, దేవుని బిడ్డ, దేవుడు నీ ఆత్మీయ స్థితికి, నీ క్రియలకు, సాక్ష్యమునకు, భక్తికి, ప్రార్థనకు తగినట్లుగా దేవుడు నీకు ఏమబోతున్నాడు? ఏమబోతున్నాడమ్మా? జీతము ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ జీతం ఆయన దగ్గర ఉంది. ఆ జీతం తీసుకుని రాబోతున్నాడు. ఆ గుమ్మములో గుండా లోపలికి ప్రవేశించేవారు తమ వస్త్రములను ఉతుకుకునేవారు ధన్యులని వాక్యములో ఉంది. ఏమండి? నీ రక్షణ వస్త్రం అనగా నీ ఆత్మీయ జీవితానికి ఎక్కడైనా ఒకవేళ పాపము, అపవిత్రత, లేకపోతే ఏదైనా ఆ మురికి, డాగు, కళంకము, మస్టు ఏదైనా ఒకవేళ నీ వస్త్రానికి ఉన్నాయేమో, పరిశుద్ధత అనే వస్త్రానికి, నీతి అనే వస్త్రానికి, ఇదిగో రక్షణ అనే వస్త్రానికి, సాక్ష్యం అనే వస్త్రానికి ఒకవేళ ఇవి ఉన్నాయేమో, అయితే వాటిని నువ్వేం చేయాలంటే ఉతుకుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎక్కడైనా మురికుంటే నీ వస్త్రాన్ని నువ్వేం చేయాలంట? ఉతుక్కో. వేసుకునే బట్టలు, శరీరానికి వేసుకునే బట్టలు ఎలా ఉతుక్కుంటామో ఆత్మ సంబంధమైన వస్త్రాలను కూడా ఏం చేయాలంట? నీవు ఉతుక్కోవాలి. దేవుని సంఘములో దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి, ఆత్మవేశము కలిగి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యము నీకు గుర్చుకున్నప్పుడు నీవు పశ్చాత్తాపడాలి, ఉతుక్కోవాలి. ఎక్కడైనా లోపం ఉంటే నీవు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సరి చేసుకోవాలి. అంతేగాని పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు వాక్యం అని దేవుని సంఘాన్ని విడిచిపెట్టకూడదు.
దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నా గురించే చెప్పారు అని అలాంటి ఆలోచన మీలోకి రానియకూడదు. దేవుని బిడ్డ మిమ్ములను ఆత్మ సంబంధంగా ప్రభువు రాకడకై దేవుని సేవకులు సిద్ధపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దినదినము నీ వస్త్రములను నీవేం చేయాలి? నీవు ఉతుక్కోవాలి. ప్రార్థనలో, పశ్చాత్తాపములో, వాక్యం అనే సబ్బు చేత. ఎందుకంటే దేవుని వాక్యములో ఉంది, నా వాక్యము సాకలి వారి చేతిలో సబ్బు వంటిది కాదా అంటాడు. కాబట్టి ఉతుక్కోవాలి. మన ఆత్మీయ స్థితిని దినదినము శుద్ధి చేసుకోవాలి. ప్రియులైన పిల్లలుగా దేవుని ఎదుట మనము కనబడాలి. రోజున ఏ విధంగా ఉన్నాం? దేవుని రాకడ త్వరగా రాబోతుంది కనుక దేవుని రాకడకు నువ్వేం చేయాలంటే సిద్ధపడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఒకవేళ రక్షణ పొందలేదా? నీవు రక్షణ పొందాలి. రక్షణ కొరకు నీవు తడవు చేయవద్దు, ఆలస్యము చేయవద్దు. రక్షణ పొందడానికి నీవు సిద్ధపడాలి. త్వరగా నీవు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు రక్షించబడాలి. నా సంఘంలో 7th క్లాస్ చదివే పిల్లలు బాప్తిసం పొందారు. 7th క్లాస్ 7వ తరగతి చదివే పిల్లలు బాప్తిసం పొందారు. వారు ప్రార్థన చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు అన్యజనులైనప్పటికీ కూడా వీరు మాత్రమే, పిల్లలు మాత్రమే మందిరానికి వస్తారు. వాళ్ళు వాక్యాన్ని విని, అనయా మేము రక్షణ పొందుతాం, మాకు రక్షణ కావాలి, మేము చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం, కాబట్టి నరకానికి మేము వెళ్ళకూడదు, దేవుని రాజ్యానికి మేము వెళ్ళాలి, కాబట్టి మాకు రక్షణ ఇవ్వండి, మేము రక్షణ పొందుతామని వారు కన్నీటితో నాకు తెలియచేసినప్పుడు వారికి రక్షణ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. రాత్రి నువ్వు ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? రక్షణ నీవు పొందావా? రక్షణ పొందకుండా ఎంతకాలం జీవిస్తావు? రక్షణ లేకుండా ఎంతకాలం నీవు జీవిస్తావు? మారు మనసు లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఎంతకాలము జీవిస్తావు? యేసయ్య రాకడ త్వరగా రాబోతుంది. ఆయన మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి నీవు రెడీగా ఉండాలి. నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో చదివితే, 12వ వచనం మనము చదివినట్టు, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి యొక్క మీద అన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యందు నుండి దిగి వచ్చిచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానికి ఎవరి మీద రాస్తారంటండి? జయించు వానికి. హల్లెలూయా. లోకాన్ని, పాపాన్ని జయించిన వానికి, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డబ్బమును జయించిన వానికి, అపవాదిని జయించిన వానికి దేవుడు ఏమిస్తాడు అంటే క్రొత్త పేరు ఇస్తాడు. ఇదిగో దేవుని పట్టణములో, ఆ రాజ్యములో గొప్ప స్థానాన్ని ప్రభువు వారికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, దేవుని బిడ్డ, ఆ ఆధిక్యత నీవు పొందుకోవాలి. ఆ స్థాయిలో నీ ఆత్మీయ జీవితం ముందుకు నీవు కొనసాగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి